జై యాదవ్ యాదవ్ ఐక్యత యాదవ్ ఐక్యత జై యాదవ్. నా పేరు గణేష్ మల్లేష్ యాదవ్. మాది మల్లాపూర్ మండలం రేవంట గ్రామం. ఇవాళ ఈ ఊరికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగిత్యాల జిల్లాలో మన యాదవ్ సంఘం కులాల పరంగా, ప్రభుత్వాల పరంగా, పార్టీల పరంగా ఇలా మనం వెనుకబడి అనేక కులాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మన యాదవ్ నాయకులము 4 కోట్ల పై చెప్పినటువంటి జనాభాలో మనం 2వ స్థానం. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి కులాలల్లో ఇలా మన యాదవులది 2వ స్థానం. కానీ ఆ విధమైనటువంటి గుర్తింపు కానీ ఇలా ప్రాధాన్యత కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో లేదు, ఇలా జగిత్యాల జిల్లాలో లేదు. ఎందుకు లేదు అంటే మన వాళ్ళు బలంగానే ఉన్నారు, ఆర్థికంగా బాగానే ఉన్నారు, ఇలా గ్రామాలలో మంచి పనిచేసుకుంటున్నాం, మనకు ఉంది. కానీ కులాల పరంగా మనం వెనుకబడుతున్నాం. జగిత్యాల జిల్లాలో కొన్ని కులాలైనా కావచ్చు, ప్రభుత్వం ఏదైనా కావచ్చు. మనం ఇక్కడ వచ్చింది కూడా వాస్తవానికి పార్టీలో ఖచ్చితంగా వచ్చినాం. నేను ఒక పార్టీకి పనిచేస్తా, అందరొక పార్టీ, ఎవరి పార్టీలో వాళ్ళు పనిచేసుకుంటారు, నో ప్రాబ్లం. పార్టీ కోసం కాదు ఇక్కడికి వచ్చింది. కానీ ఏ పార్టీలో పనిచేసినా ఆ పార్టీలో మన యాదవులకు గుర్తింపు రావాలి. ఇలా జగిత్యాల జిల్లాలో 18 మండలాలు ఉంటాయి. 18 మండలాలలో ఏమో ఒక్కసారి ఒకటి అలా తప్ప ఇలా ఏదన్నా పార్టీకి ఇలా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ కన్నా ఈ 18 మండలాలలో మన యాదవ్ అధ్యక్షుడు ఏందో ఒక్కసారి అరా తప్ప ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇలా 18 మండలాలలో ఎంపీపీలు ఉంటాయి, ఏమో ఒక్కడ తప్ప. ఇలా 18 మండలాల్లో మనకు ఎంపీపీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంటాయి. ఏ పార్టీలో పనిచేస్తే ఆ పార్టీలో మన యాదవ్ గుర్తింపు రావాలి జనాభా ప్రతిపాదన ప్రకారం. ఇవాళ జగిత్యాల జిల్లాలో మనం కూడా 2వ స్థానంలో ఉన్నాం జనాభాలో. కానీ మన వాళ్ళు ఇక్కడ ఎంపీపీలు ఉండరు, మన వాళ్ళు ఇక్కడ డిప్యూటీస్ ఉండరు. కనీసం మనం పార్టీలో పనిచేస్తాం, వాళ్ళ ఓటు బ్యాంక్ కిందగా మనం మారిపోతూ ఉన్నాం, ఓట్లు వేస్తున్నాం, మన పని మనం చేసుకుంటూ ఉన్నాం. మన పార్టీలు గుర్తిస్తలేదు. కానీ మనకంటే తక్కువ జనాభా ఉన్నటువంటి కులాలను ఇలా పార్టీలు, ప్రభుత్వాలు గుర్తిస్తుంది. ఎందుకు గుర్తిస్తున్నాయి అంటే ఇలా జగిత్యాల జిల్లాలో ఆ సంఘాలు జిల్లా కమిటీని వాళ్ళ కులాస్తుల ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు. పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకొని ప్రభుత్వంలో పిలుచుకొని మాట్లాడుకుంటే ఇలా జగిత్యాల జిల్లా కేంద్రంలో వాళ్ళకు సంఘ భవనానికి గవర్నమెంటే, నేను చెప్పిన 8 కులాలకు గవర్నమెంటే 5 సంఘానికి ఇవాళ 30 కోట్ల విలువ గల ఆస్తున్నది జగిత్యాల. అన్ని కుల సంఘాలకు ప్లేసులు ఇచ్చారు. ఇలా గవర్నమెంట్ నిధులు ఇచ్చింది, వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. వాళ్ళకి ఆపద సాపద ఉన్నా, ఏదైనా కుల మీటింగ్ ఉన్నా ఇలా దాంట్లో కూర్చున్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మరి అత్యధిక జనాభా ఉన్నటువంటి మన యాదవులకు ఈ జగిత్యాల జిల్లాలో కుల సంఘానికి స్థలం ఎందుకు రాలేదు? అత్యధిక జనాభా ఉన్నటువంటి మన కుల సంఘానికి జగిత్యాల జిల్లా కేంద్రంలో భవనం ఎందుకు లేదు? మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా గ్రామాలలో చూస్తూ ఉన్నాం, మీరు ఇప్పటిదాకా చూస్తూ ఉన్నాం, ఒక సమస్య ఎవరి జోలి మనం పోదలుచుకోలేదు. ఏదైనా సందర్భం వస్తుంది. ఈ జగిత్యాల జిల్లాలో 380 నుంచి 303 గ్రామాలు ఉన్నాయి. ఇదే రకంగా ఇంకో కులాస్తులు ఇబ్బంది అయిన అనుకున్నాం. ఇతర కులాలతోటి ఏదో గొడవనో, ఏదో పంచాయతీ గుడికన్నో, బడికన్నో, భూమికన్నో అయింది అనుకున్నాం. అవుతున్న సందర్భంలో వాళ్ళు కేసు పెట్టి అనుకున్నాం. ఉదాహరణ చెప్తాము. ఇలా జగిత్యాల జిల్లా కిందకి మనం పోవాల్సి వస్తుంది. పోయి కలెక్టర్ దగ్గరకో, ఎస్పీ దగ్గరకో, కోర్టుకో కులమంతా పోవాల్సిన సందర్భం నేను వస్తూ రావచ్చు. ఆ వచ్చిన సందర్భంలో మనకంటూ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక సంఘభవనం ఉంటే అక్కడ మనం కూర్చోవచ్చు, మన సమస్యల గురించి మాట్లాడుకోవచ్చు, నేను పని చేసుకోవచ్చు. చేసుకోరా. కానీ మనకు సంఘభవనం లేదు. ఎందుకు లేదు? మనకంటే తక్కువ జనాభా ఉన్నటువంటి కులాలు ఇలా సంఘభవనం సాధించినాయి. ఎందుకు సాధించినాయి? వాళ్ళు తక్కువ జనాభా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు జిల్లా కమిటీని ఒక ఎలక్షన్ ద్వారా ఎన్నుకొని వాళ్ళ హక్కులను సాధించుకునే తనకు ఇవాళ వాళ్ళు అందరికి వచ్చి ప్రభుత్వంలో పెద్దలతోటి మీటింగ్లు పెట్టుకొని మాకు ఇది కావాలని చెప్పి వాళ్ళు సాధించుకున్నారు. మాకు సపరేట్ న్యాయం అడగలేము. ఇలా అన్ని కులాలకు ఉన్నటువంటి న్యాయమే మా కులానికి కావాలని అడుగుతాం.